హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ సండే కదా, కొంచెం లేట్గానే లేచాను. లేటుగా అంటే మళ్ళీ 8:30 అట్లయితే కాదులేండి, 6:30కి అట్లా అయితే లెగుస్తాను అనమాట. నార్మల్ డేస్లో అయితే 6కి అట్లా లెగుస్తాను. సో ఇంక ఇవాళ సండే కాబట్టి 6:30కి ఆ టైంలో అయితే లేచాను అనమాట. సో ఇంకా ఇదిగోండి మార్నింగ్ చెట్లు. నేను మొన్న ఒక వ్లాగ్లో ఇవి వంగ ముక్కలు అనుకొని, వంగ ముక్కలు అంటే మేము పెద్దగా తినము, మా అత్తయ్య మామయ్య ఎక్కువ తింటారు, వాళ్ళ కోసమే అవి పెట్టుకుంటారు అని చెప్పాను కదా. అవి వంగ ముక్కలు కాదండి, బెండకాయ చెట్లు అనమాట. అంటే అప్పుడు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి వంగ చెట్లు, ఇవి కూడా ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి వంగ మొక్కలు అని చెప్పాను అనమాట. కానీ ఇప్పుడు బెండకాయలు కాస్తున్నాయి ఆ చెట్టుకి. ఓకే, బెండ చెట్లా అని చెప్పేసి అనుకొని కాసేపు నవ్వుకొని, అంటే మీకు వంగ మొక్కలు అని చెప్పాను కదా, సో అట్లాగా భలే కన్ఫ్యూజ్ అయ్యానే అని చెప్పేసి అనుకొని, అంటే ఇవేమో హైట్గా పొడవుగా వస్తాయండి, కానీ వంగ మొక్కలు అట్లయితే రావు, కానీ ఆకులు మాత్రం కొంచెం వెడల్పుగానే ఉంటాయి కదా. సో ఆకులు చూసి కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో అది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు అయితే వస్తున్నాయి వాటికి. సో యాక్చువల్గా ఆ ప్లేస్లో ఎక్కువగా అత్తయ్య ఎవ్రీ టైం వంగ మొక్కలే పెడతారండి, అసలు అక్కడ బెండ మొక్కలు పెట్టరు అనమాట. సో అందుకే అక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వంగ మొక్కలు అని చెప్పాను. సో అది ఇంక ఇక్కడైతే కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి, అంటే బ్రష్ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఒక కప్పు గ్రీన్ టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అండి, చపాతీ విత్ పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ అనమాట. మా పిల్లలు కూడా లేచారు, వాళ్ళు కూడా బ్రష్ అదంతా చేసేసి ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. నేనైతే ఆల్రెడీ గోధుమ పిండి కలిపేసేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కర్రీ చేస్తున్నాను. గోధుమ పిండి కలుపుకున్నాను అండ్ చపాతీలు కూడా చేశాను అనమాట. చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే ఫస్ట్ కర్రీ చేస్తున్నానండి. సో మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్లో ఏంటంటే 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక ఇలాచీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. వేసేసి అందులోనే కొన్ని అంటే ఒక 5-6 వరకు జీడిపప్పులు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట, కొంచెం త్వరగా మగ్గిపోతాయి కదా అందుకని చెప్పేసి. టొమాటోస్ కూడా వేసేసుకొని, ఆ టొమాటోస్ పైన స్కిన్ ఉంటుంది కదా, అది సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇంకా వేరొక ప్లేట్లో కూడా తీసేసాను. కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం దాన్ని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము, అంటే మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. సో ఇంక ఇక్కడైతే మళ్ళీ ఒకసారి ప్యాన్ని వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని ఇదిగోండి పన్నీర్, ఇది ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుంది అనమాట. సో పన్నీర్ వేసేసి అటు ఇటు కూడా ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే పన్నీర్ మనం కర్రీ చేసిన తర్వాత అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. నన్ను ఒక సిస్టర్ కూడా అడిగారు, అంటే పన్నీర్ కుక్ చేసిన తర్వాత హార్డ్ అయిపోతుంది, సాఫ్ట్గా రావాలి అంటే ఏం చేయాలి సిస్టర్ అని చెప్పేసి అడిగారు. సో ఇట్లాగా ఆయిల్ వేసేసి ఆయిల్లో అటు ఇటు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఇంకా నార్మల్ వాటర్లో వేసేసేయండి. సో అట్లా వేసి మనం పీసెస్ కట్ చేసుకోవడం వల్ల పన్నీర్ చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో అది ఇంకా అక్కడైతే చూసారు కదా, పన్నీర్ అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత నార్మల్ వాటర్లో అయితే వేసేసాను. వేసేసి మళ్ళీ అదే ప్యాన్లో ఏంటి అంటే కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్లోనే కొంచెం కసూరి మెతి, అలాగే కొంచెం జీరా వేసాను. కసూరి మెతి ఇట్లా బటర్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి ఎరోమా వస్తుంది అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటి అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను, అంటే జస్ట్ ఒక హాఫ్ బద్ద అట్లా వేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని. అలాగే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత ఇందాక ఆనియన్స్, టొమాటో, అలాగే కొన్ని కాజు కొంచెం మగ్గించుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందామని చెప్పాను కదా. సో దాన్ని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసాను అనమాట. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం ఆ పేస్ట్లోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఈ లోపు అయితే ఇదిగోండి పన్నీర్ ఇందాక వాటర్లో వేసాం కదా, ఆ పన్నీర్ని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట.
చపాతీలోకి కదా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బావుంటదండి. అలాగే పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ అన్నాను గదా! స్వీట్ కార్న్ గూడా నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి కాబట్టి స్వీట్ కార్న్ గూడా ఒకసారి వాష్ చేసుకొని తీసుకున్నాను. సో, ఇంకా ఈలోపైతే ఇదిగోండి గ్రేవీలోంచి కొంచెం అట్లా ఆయిల్ అయితే సెపరేట్ అయితుంది. ఈ టైంలో ఏంటి అంటే ఇంకా పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్‌కి సరిపడా కారము, ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి మీకు నచ్చితే గనుక జీరా పౌడర్ గూడా వేసుకోండి. బట్ మా వారికి ఆ జీరా పౌడర్ వేస్తే తనకి ఫ్లేవర్ నచ్చట్లేదనమాట. అంటే జీరా వేశాను, కానీ పౌడర్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ గూడా తెలుస్తది మనకి. సో, మా వారికేమో నచ్చట్లేదు. అందుకే ఇంక నేను వేయలేదనమాట. ఇంకా రిమైనింగ్ స్పైసెస్ అన్నీ గూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను. ఆ మిక్సీ జార్‌లోనే కొంచెం వాటర్ తొలుపుకొని వేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే వేసేసాను. వేసేసి ఇందులోనే ఇప్పుడు స్వీట్ కార్న్ ఇవి బాయిల్ చేసినవైతే ఏమి కాదండి. వాటర్ వేసాం గదా! గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా. సో, ఈ వాటర్‌తోనే మనకి చక్కగా స్వీట్ కార్న్ అయితే కుక్ అయిపోతది. అలాగే కట్ చేసుకున్న పన్నీరు వేసేసి ఒకసారి సాల్ట్, కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఆ గ్రేవీ కొంచెం థిక్ అయ్యేంత వరకు గూడా కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ అయితే రెడీ అనమాట. సో, స్వీట్ కార్న్ ప్లేస్‌లో మీకు కావాలనుకుంటే ఇవి గ్రీన్ పీ ఉంటాయి గదా! సో, గ్రీన్ పీ అయినా వేసుకోవచ్చండి. మీ ఇష్టం. గ్రీన్ పీ ఉంటే గ్రీన్ పీ, లేదంటే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ ఏమైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. సో, ఇంక అక్కడైతే కర్రీ అవుతూ ఉంది. ఈలోపు అయితే ఇక్కడ నేను చపాతీలు గూడా కాల్చుకుంటూ ఉన్నాను. ముందుగానే నేను పిండి కలిపేసేసుకొని చపాతీలు గూడా చేసి పెట్టేసుకున్నాననమాట. ఇంకా పిండి కలపడం, అలాగే చేయడం, చపాతీ చేయడం ఇదంతా చూపిస్తే వీడియో ఇంకా లెంతీ అయిపోతది. మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తది. సో, చపాతీ అంటే రెగ్యులర్‌గా మాక్సిమం చాలా వరకు చేస్తూనే ఉంటాం గదా! సో, అందుకే మళ్ళీ పర్టిక్యులర్‌గా ఏమీ షేర్ చేయలేదు. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మన పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అనమాట. ఈ మాత్రం గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఉంచుతున్నానండి. చల్లారే కొద్దీ ఇంకొంచెం థిక్ అవుతది గదా! సో, అందుకే ఈ మాత్రం ఉంచేస్తున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాననమాట. సో, ఫైనల్‌గా మీకు కావాలనుకుంటే కొంచెం అట్లా కొత్తిమీర వేసుకోండి ఉంటే. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? సో, అదండి ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను గదా! ఇంక మా పిల్లలైతే చక్కగా అట్లా బ్లాక్స్‌తో ఆడుకుంటున్నారనమాట. సో, నన్నైతే అంటే కుకింగ్ ఇట్లా చేసేటప్పుడు అంతగా ఏమీ విసిగించరండి. మామయ్య వాళ్ళు ఉంటారు గదా! సో, మామయ్యతో గానీ, అత్తయ్య వాళ్ళు ఆడిస్తూ ఉంటారనమాట. లేదంటే ఇట్లా బ్లాక్స్‌తో ఆడుకుంటూ ఉంటారు. మీరు చూసి దడుచుకోమాకండి. చిన్న పిల్లలున్నాక ఇంక ఇల్లనేది ఇట్లానే ఉంటది. ఇంక ఇక్కడైతే మా పిల్లలకి పెట్టేస్తున్నాననమాట. సో, అదబ్బా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మా వారు ఇంకా రాలేదనమాట. నాకేమో బాగా ఆకలేసేస్తుంది. సో, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకా రాలేదు. ఏంటో మరి ఇవాళ కాల్ చేస్తే కొంచెం లేట్ అవుతుందిలే అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇచ్చాను. వాళ్ళైతే తినేస్తున్నారు. వచ్చింది కూడా. ఇంకా నేనేమో మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా రాలేదు తను. సో, తను ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తినాలో నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. సో, అది మరి ఇంకా మా వారు వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత 15 మినిట్స్‌కో, 20 మినిట్స్‌కో ఇంక మా వారైతే వచ్చారండి. నేను చెప్పకముందే తనే ఫ్రెష్ అయిపోయి వచ్చారనమాట. అంటే ముందు రోజు సాటర్డే గదా! ఏం తినకుండా వెళ్ళారనమాట. బ్రెడ్ ఉంది, బ్రెడ్ తినమంటే వద్దులే నాకేమని చెప్పేసేసి వెళ్ళిపోయారు. సో, బాగా ఆకలేసినట్లుంది. ఇంక అందుకే వచ్చి రాగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేయమన్నారనమాట. సో, ఇంక అందరు తినేశారు. అత్తయ్య వాళ్ళు, అలాగే ఇంకా పిల్లలు అంటే మామయ్య ఇంక అందరు తినేశారు. ఇంకా మేమిద్దరమే గదా! సో, ఇంక అందుకే కర్రీ మొత్తం కూడా వేస్తున్నాను. మేము ఏదైనా సరే లిమిట్‌లోనే చేసుకుంటామండి. ఎక్కువ చేసుకొని అది మిగిలిన తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని అట్లయితే తినము అస్సలు తినమనమాట. మా ఇంట్లో ఎవ్వరు కూడా అట్లా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని అసలు ఆ అలవాటే లేదు. సో, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసేసుకుంటాము. ఇన్‌కేస్ అది కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఇక అదే టైంకి ఇంకా వేసేసుకుంటాం తప్పిస్తే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని అట్లయితే తినే అలవాటు లేదనమాట మాకు. సో, అది ఇంక అక్కడైతే అందుకే కర్రీ మొత్తం కూడా వేసేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఏదో ఒకటి కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా! సో, ఇది ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కాబట్టి రైస్‌లోకి కూడా బానే
బాగానే ఉంటుంది. రైస్లో కంటే కూడా ఎక్కువ పులావ్స్లోకి, బిర్యానీస్లోకి వాటిల్లోకి బాగుంటుంది అనమాట. సో అది ఇంకా అట్లాగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత ఇక్కడైతే మా చిన్నోడికి సిరప్ వేసాను అనమాట. కొంచెం కోల్డ్ కఫ్ అట్లా అయితే ఉంది. ఏంటోనండి కోల్డ్ కఫ్ ఫీవర్ అసలు ఈ మధ్య తెగ వెంటాడుతున్నాయి మమ్మల్ని. ఏదో ఒకటి ఒక 2 రోజులు బాగుంటే ఒక 2 రోజులేమో మళ్ళీ ఏదో ఒకటి వస్తున్నాయి అనమాట. అక్కడికి కొంచెం హాట్ వాటర్ ఇవ్వడం అని, పాలల్లో కొంచెం అంటే పసుపు వేయడం అని అట్లా కేరింగ్గానే ఉంటున్నాం కానీ బట్ ఇంకా ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలీదు. బట్ ఇంక అట్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి అనమాట. అది కాక క్లైమేట్ కూడా కొంచెం ఈ మధ్య వర్షాలు అట్లా పడినాయి కదా, సో దానివల్ల ఏమో కానీ అట్లా మా వాడికి అయితే ఇంక అక్కడ సిరప్ వేసేసాను అనమాట. వాళ్ళకు కూడా స్నానం అట్లా అయితే చేయించేసేసానులేండి. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి కదా, పుదీనా కట్ చేద్దామని ఇంకా అట్లా వచ్చాను. అది మొత్తం కూడా కాకర తీగ అండి, చూడండి ఎట్లా అల్లుకుపోయిందో. సో ఇంకా ప్లేస్ లేకపోయేసరికి ఇంకా మా అత్తయ్య అక్కడ గులాబీ మొక్క అలాగే కనకాంబరాల చెట్లు అవి ఉంటే ఇంకా వాటికి అల్లించేశారు అనమాట. సో ప్లేస్ లేకపోతే ఏదో ఒక ప్లేస్లో అట్లా అల్లించేస్తారు మా అత్తయ్య. సో అది అట్లా కొంచెం పుదీనా అయితే కట్ చేసుకొని వచ్చాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేను బ్రేక్ఫాస్ట్ నుంచి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు మీకు మధ్యలో ఏం పనులు ఉండవు అనుకుంటారేమో, ఉండవండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా అసలు గిన్నెలు మ్యాక్సిమం అత్తయ్య వాష్ చేస్తారు. ఎప్పుడన్నా ఇంకా అత్తయ్య వాష్ చేయగా మిగిలి ఉన్నవి అనుకుంటే అవి నేను వాష్ చేస్తాను అనమాట. సో బట్టలు అవన్నీ కూడా ఇంకా అత్తయ్య ఆరేస్తారనమాట. గిన్నెలు కూడా అత్తయ్య వాష్ చేస్తారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి మిల్క్ ఇచ్చి సో ఇంకా వాళ్ళ పనే ఉంటుంది తప్పిస్తే నాకు ఇంకా గిన్నెలు వాష్ చేయడం అట్లా ఏమి ఉండదు అనమాట. సో అట్లాగా నాకు మెయిన్లీ ఉండే పని ఏంటి అంటే కుకింగే ఎక్కువ చేస్తాను నేను. ఇంకా పై పని అంటే గిన్నెలు వాష్ చేయడం, బట్టలు మెషినే కాబట్టి అత్తయ్య ఆరేస్తారనమాట. ఇంకా తీయడం అంటారా, కొన్నిసార్లు నేను తీస్తాను, కొన్నిసార్లు అత్తయ్య. అంటే అత్తయ్య పడుకునే టైంలో నేను పడుకునే టైంలో అత్తయ్య, అట్లా అయితే తీస్తామన్నమాట. సో అది నాకు మెయిన్లీ ఉండే పని కుకింగే కాబట్టి మీకు ఎక్కువగా కుకింగే షేర్ చేస్తున్నాను. సో అది ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సండేనే కానీ ఇవాళ నాన్ వెజ్ అయితే ఏమీ తెచ్చుకోలేదన్నమాట. అదే పిల్లలకి కొంచెం ఫీవర్ అట్లా వచ్చింది కదా రీసెంట్గా వాసవికి, ఇంకా అందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫీవర్ ఏం లేదులే కానీ బట్ తెచ్చుకోలేదు ఎందుకులే అని చెప్పేసి. సో ఇంక అక్కడైతే ఎగ్స్కి ఘాట్ పెట్టేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీరా, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఈ లోపు ఏంటి అంటే ఒక మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చి, అంటే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి అట్లా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే అందులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసానండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 చిన్న సైజ్ టొమాటోస్ని కట్ చేసేసుకొని ఆ టొమాటోస్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి టొమాటోస్ని బాగా మగ్గనివ్వండి. ఇదిగోండి ఇట్లా ఆయిల్ మనకి బాగా సపరేట్ అవుతుంది. సో టొమాటోస్ కూడా బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఏంటి అంటే ఇందులో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంటే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా కారం ఏం వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. సో మీరు అంటే పచ్చిమిర్చి ఘాటు సరిపోలేదు అనుకుంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నాకు సరిపోయింది, నేను ఇంకా కారం ఏం వేయట్లేదు అనమాట. సో ఈ 2 వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ ఇట్లా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే మనకి త్వరగా ఫ్రై అవుతుందండి. సో ఇట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఏంటి అంటే ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇవాళ మా వారు లేరులేండి, మా వారికి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారనమాట. మార్నింగ్ డ్యూటీ నుంచి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తను ఇంకా ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోయారు. చికెన్ తెస్తా అన్నారు, కాకపోతే ఇంకా పిల్లలకి అంటే మా వాస్వికి మధ్య కొంచెం ఫీవర్ వచ్చింది కదా, ఇంకా అందుకని చెప్పేసి నేనే వద్దన్నాను. చికెన్ మాత్రం బాగా మిస్ అవుతున్నాను, నియర్లీ 4 వీక్స్ అవుతుంది అనమాట చికెన్ తినేసి. సో ఇంకా తెస్తానన్నారులే కానీ వద్దన్నాను. ఇంకా పిల్లల కోసం మనకి ఎంత ఇష్టమైనా సరే కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసేసి ఎగ్స్ కూడా వేసేసాను. ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కనుక మనం కుక్ చేసుకున్నాము అంటే సింపుల్గా ఎగ్ కర్రీ కూడా రెడీ. సో నేను 4-5 వెరైటీస్లో అయితే చేస్తూ ఉంటానండి. సో అందులో ఇదొక వెరైటీ అనమాట. సో ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ. సో అందుకే ఇంక ఇవాళ అయితే ఇట్లా చేశాను అనమాట.
సో అది ఫ్రెండ్స్ వంట చేయడం అయితే అయిపోయింది. ఇంక పిల్లలకి కూడా పెట్టేసానులెండి. సో వాళ్ళైతే పడుకోలేదు. ఆడుకుంటున్నారనమాట. మామయ్య దగ్గర ఆడుకుంటున్నారు. సో నేనైతే తినలేదబ్బా! నాకేంటో కొంచెం స్టమక్ ఫుల్‌గా అనిపిస్తుంది. సర్లే కొంచెం సేపున్న తర్వాత తిందాంలే అని చెప్పేసేసి ఇంకా తినలేదు. టైం అయితే 3 అయిందనమాట. సో అది ఆకలిగా లేదు. అందుకే ఇంక తినలేదు. సో ఇంక ఇదిగోండి బట్టలైతే ఫోల్డ్ చేయాలనమాట. మా పిల్లలు 3 అయిపోయింది కదా! ఇంక పడుకోబెడదామంటే మళ్ళీ నైట్ ఏమో 11 అట్లా అవుతుందనమాట పడుకునేసరికి. అప్పుడు లేట్ అవుతుంది. అప్పుడు మాకు సరిగ్గా నిద్ర ఉండట్లేదు. వాళ్ళేమో 11కి పడుకుంటున్నారు కదా! సో వాళ్ళు పడుకున్న తర్వాతేగా మనమైనా పడుకునేది. సో ఇంకా నైట్ లేట్‌గా నిద్రపోతున్నారని చెప్పేసేసి ఇంకా 3 అయిపోయింది కదా! ఇప్పుడు పడుకుంటే 6కి లేస్తారనమాట. 6కి లేస్తే నైట్ 11, 12 అట్లా అయిపోతది. సో ఇంక అందుకే ఆడుకుంటున్నారులే మామయ్య దగ్గర అని చెప్పేసేసి ఇంక వదిలేసాను పడుకోబెట్టలేదనమాట. సో అది ఇంక ఇదిగోండి బట్టలైతే ఫోల్డ్ చేయాలనమాట. ఏంటి డమ్మీ చెప్పు? బ్యాగ్గా ఎందుకు ఆడుకుంటావా? అబ్బో ఒక్కసేపు రాసుకుంటావా? ఏం రాసుకుంటావు? ఏం రాసుకుంటావు? అబ్బో మంచం ఎక్కు. జానీ జానీ ఎస్ పప్ప చెప్పు. సరే మా తాత మీసమ్మ చెప్పు. నోట్లో పెన్సిల్ తీయమని చెప్పా. దెబ్బలు పడితే చదువుతున్నా. ఇదిగో జానీ జానీ ఎస్ పప్ప చెప్పమ్మా. చెప్తావా చెప్పవా? ఇంకో ఒక్క మాట చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పవా? అంతేగా? చాక్లెట్ వద్దుగా? ఎగ్జిబిషన్కి రావుగా? ఎగ్జిబిషన్కి రావుగా? రావుగా? దెబ్బలు పడితే చదువుతున్నా. ఇదిగో చెప్తావా చెప్పవా? జానీ జానీ చెప్పు. చెప్పు మరి ఎంతసేపు ఆగాలి? చెప్పవా? బాయా? సరేలే పో. సో ఇంకా ఇదిగోండి మా వాడికైతే నిద్ర వచ్చేసింది. రాసి రాసి అలసిపోయి నిద్ర వచ్చింది అనుకుంటారేమో. అదేం లేదు, జస్ట్ 2 మినిట్సే కూర్చున్నాడు. ఏనే ఒక 4-5 టైమ్స్ రాశాడు అనమాట అంతే. ఇంకా వాడికైతే నిద్ర వచ్చేసింది. యాక్చువల్గా పడుకోబెడదాం అనుకోలేదు, కానీ వాడంతటికి వాడే వచ్చాడనమాట. ఇంకా మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు పడుకోబెట్టలేదు అనుకోండి బాగా ఏడ్చేస్తారు కదా. సో ఇంకా అందుకని ప్రస్తుతానికైతే వీడిని పడుకోబెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి అబ్బా, నేనైతే యాక్చువల్గా పడుకోబెడదామని అసలు అనుకోలేదు. వాడే వచ్చేసి నాకు బ్యాగ్ కావాలి, నాకు బుక్ కావాలి అని చెప్పేసి గోల్ చేసి ఇంకా అట్లా రాస్తూ రాస్తూ నిద్రపోయాడు అనమాట. సో వాడైతే పడుకున్నాడు. ఇంకా నేను కూడా బట్టలు ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. అండ్ ఇంక ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. మార్నింగ్ది చపాతీ ఒకటి మిగిలిపోయింది అనమాట. చపాతీ అండ్ కొంచెం రైస్, అలాగే కర్రీ. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో మరి ఇది ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఇప్పటికీ ఆకలిగా లేదు, కాకపోతే ఇంకా పని చేయాలి కదా మనమే. పని తినకపోతే మళ్ళీ ఎక్కడ నీరసం వస్తావు, కళ్ళు తిరుగుతాయో. నాకు తినకపోతే అట్లాంటివి బాగా వస్తాయి అనమాట, నీరసం కానీ కళ్ళు తిరగడం కానీ అట్లాంటివి. సో ఇంకా అందుకే కొంచెం ఓపిక ఉండడం కోసం టైంకి తినకపోతే మళ్ళీ హెల్త్ పాడవుతుంది కదా. సో ఇంకా అందుకని చెప్పేసి పెట్టుకొచ్చుకున్నాను అనమాట. సో మరి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి అంటే, చాలా వరకు కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తినరు. శ్రావణ మాసం కదా, సో మేమైతే నాన్ వెజ్ తింటామండి శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అయినా సరే మా ఇంట్లో తింటాం మేము. కాకపోతే ఇంకా వాస్విక్కి కొంచెం ఈ మధ్య ఫీవర్ అట్లా వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇవాళ తెచ్చుకోలేదన్నమాట. సో అది మరి మీలో శ్రావణ మాసంలో ఎంతమంది నాన్ వెజ్ తింటారు తినరు అనేది నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. టైం అయితే కరెక్ట్గా 6 అయింది. మా పెద్దోడైతే లేచాడు అనమాట. ఇదిగోండి మా పెద్దోడైతే లేచాడు, మా చిన్నోడు ఇంకా లేవలేదనమాట. వాడికైతే బనానా జ్యూస్ చేసి ఇచ్చాను, ఇంకా అదే స్నాక్ అనమాట. 6 అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ఏం స్నాక్స్ చేస్తాను చెప్పండి. మళ్ళీ 7:30 కల్లా నేను డిన్నర్ అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇంక అందుకే స్నాక్స్ అంటూ పర్టికులర్గా ఏం చేయలేదు, బనానా జ్యూస్ చేసి ఇచ్చాను, ఇంకా తాగేస్తున్నాడు అనమాట. సో మా వారైతే ఇంకా రాలేదు, మరి ఎప్పుడు వస్తారో ఏమో. నేనైతే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తారా ఏంటా అని చెప్పేసి. సో మరి ఇంకా ఇదబ్బా ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పమ్మా. బాయ్. జ్యూస్ బాగుందా?